రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఈక్వేషన్స్ రోజు రోజుకి మారిపోతున్న పరిస్థితి చూసాం. అంటే గతంలో కూడా ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఉంటాయి అని చంద్రబాబు కన్ఫర్మ్ చేయడం, దాన్నే చాలా సార్లు రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుచ్చే చౌదరి స్టేట్మెంట్ ఇస్తూ ఖచ్చితంగా ఈ సీటు నాదే, నేనే పోటీ చేస్తాను, నాకున్న ఎక్స్పీరియన్సే వేరు, తెలుగుదేశం పార్టీ స్థాపించిన అంటే ఇక్కడ స్థాపించడానికి నేనే ప్రధాన కారణం అంటూ చెప్తూ వస్తున్న పరిస్థితి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఇంకొక వైపు అంటే చంద్రబాబు ప్రకటించిన 2 సంవత్సరాలకి ఇటు జనసేన బీజేపీ పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు జరగడం మనం చూసాం. మరి జనసేన కూడా, ఎందుకంటే కందుల దుర్గేష్ పార్టీకి ఫస్ట్ నుంచి పార్టీ లైన్ లోనే ఉంటూ వచ్చారు, పార్టీ సిద్ధాంతాలని ప్రజల వద్దకి తీసుకువెళ్తూ ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం స్థాపిస్తామంటూ ఆయన చెప్పిన పరిస్థితి. అంటే దాని తర్వాత ఇటు జనసేన కావచ్చు, టీడీపీ ఎలియన్స్ లో భాగంగా ఆ సీటు కూడా పవన్ కళ్యాణ్ నాకే ప్రామిస్ చేశారు ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ గెలిచినప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి నేను దగ్గరగా ఉన్నాను, ఖచ్చితంగా ప్రజలతో మమైకమై ఉన్నాను కాబట్టి ఈ సీటు నాకే ఇస్తారంటూ కూడా చెప్పారు. దాంతో పాటుగా కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా కూడా ఖచ్చితంగా ఈ సీటు జనసేనకు వస్తుందని కొంతమంది జనసేన శ్రేణులు అయితే భావించిన పరిస్థితిలో అనూహ్యంగా మళ్ళీ ఒక టర్న్ తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఇటు బుచ్చే చౌదరి ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఖచ్చితంగా నేనే పార్టిసిపేట్ చేస్తాను, అంటే ఇద్దరు కలిసి అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఖచ్చితంగా కూటమిలో భాగంగా ఆ అభ్యర్థుల లిస్ట్ లో నన్ను ప్రకటిస్తారని చెప్పారు. కానీ నిన్న ఫస్ట్ దఫా లిస్ట్ లో, ఎందుకంటే 118 స్థానాలకు జనసేన తరఫున 24 మంది అసెంబ్లీ నుంచి కంటెస్ట్ చేస్తారంటూ కూడా ఒక 5 అభ్యర్థులను అయితే పవన్ కళ్యాణ్ నేరుగా ప్రకటించిన పరిస్థితి. అందులో ఫస్ట్ గా ఎక్స్పెక్ట్ చేసిన కందుల దుర్గేష్ పేరు లేదు, రాజానగరానికి సంబంధించి బత్తుల బలరామకృష్ణ పేరుని అనౌన్స్ చేసిన పరిస్థితి. ఇటు టీడీపీ నుంచి కూడా మిగతా 94 నియోజకవర్గాలకు సంబంధించి అన్ని పేర్లు కూడా ప్రకటించారు, అందులో బుచ్చయ్య చౌదరి పేరు లేరు. ఖచ్చితంగా ఇక్కడే ఏమవుతుంది, ఎందుకంటే ఇద్దరు సీనియర్స్, ఇటు బుచ్చయ్య చౌదరి పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు, కందుల దుర్గేష్ కూడా చాలా విధేయుడిగా పార్టీకి పనిచేస్తున్న ఆ పరిస్థితిలో ఇరువురి మధ్య ఇటు రాజమండ్రి రూరల్ సీటుకి సంబంధించి ఖచ్చితంగా ఇద్దరు పార్టీ నాయకుల మధ్య గట్టిగానే చర్చ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు కందుల దుర్గేష్ కి ఆ సీట్ ఇవ్వట్లేదు, ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా బుచ్చయ్య చౌదరి మళ్ళీ ఈసారి 2024 ఎలక్షన్స్ లో కూడా కంటెస్ట్ చేస్తాడంటూ కూడా పూర్తి క్లారిటీ వచ్చిన పరిస్థితి. మరి కందుల దుర్గేష్ కి సంబంధించి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రామిస్ చేశారు ఖచ్చితంగా ఇక్కడి నుంచి జనసేన టీడీపీ అభ్యర్థిగా మీరే ఉంటారు అంటూ చెప్తూ వచ్చిన కందుల దుర్గేష్ కి మరి ఎలాగా ఎక్కడి నుంచి పోటీకి దింపే ఆలోచనలు ఉన్నారు, లేకపోతే ఫర్దర్ గా కందుల దుర్గేష్ సేవల్ని పార్టీ ఏ విధంగా వాడుకొస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి. బట్ మనకున్న తాజా సమాచారం ప్రకారం ఖచ్చితంగా నిడదవోలు కాన్స్టిట్యున్సీకి సంబంధించి కందుల దుర్గేష్ అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో జనసేనాని కావచ్చు, టీడీపీ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇక్కడి నుంచి, ఎందుకంటే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ప్రతి గడపకి ఇప్పటికే కందుల దుర్గేష్ తన ప్రచారాన్ని కంటిన్యూ చేసిన పరిస్థితిలో మరి నిడదవోడికి సంబంధించి అక్కడికి వెళ్తారా, లేకపోతే అక్కడ ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి, ఎందుకంటే వైసీపీ నించోబెట్టిన అభ్యర్థి కూడా కాపు సామాజిక వర్గం నేతగానే ఉన్నారు, ఖచ్చితంగా ఆ పార్టీకి కూడా అక్కడ స్థానికంగా కాస్త ఆ ఫ్యామిలీకి కూడా బలంగా ఉన్న పరిస్థితుల్లో మరి కందుల దుర్గేష్ కూడా ఇదే కాపు సామాజిక వర్గానికి సంబంధించి అక్కడికి వెళ్ళి అక్కడే కంటెస్ట్ చేస్తారా, టీడీపీ జనసేన బలాన్ని అక్కడ ఏమైనా మళ్ళీ నిరూపించే ప్రయత్నం అయితే జరుగుతోందా, లేకపోతే స్తబ్దుగా ఉంటారా, లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే బాగుంటుందని కందుల దుర్గేష్ లో కొంతమంది చెప్తున్న పరిస్థితిలో అసలు ఏం జరగబోతుంది అనేది ఇంకొక ఆసక్తికర చర్చకైతే దారితీసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేష్ తో విక్రమ్, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం రూరల్ నుంచి.